హాయ్ ఫ్రెండ్స్. మేమైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా సింహాచలం ట్రిప్ అయితే స్టార్ట్ చేశాము. నేనైతే ట్రైన్ టికెట్స్ నెల రోజుల ముందే బుక్ చేశాను. బట్ లాస్ట్ మినిట్ లో అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. ఇక అప్పటికప్పుడు బస్ బుక్ చేసుకొని 3:30కి అయితే బస్ ఎక్కేసాము. ఇక మార్నింగ్ 6 o'clock అయితే మేము వైజాగ్ రీచ్ అయిపోయినాము. అక్కడ నుంచి మేము హనుమంతవాక అనే ప్లేస్ లో దిగి ఇలా ఆటో తీసుకుని అయితే మేము సింహాచలం దగ్గరికి అయితే వెళ్ళాము. పర్ పర్సన్ 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఈ హనుమంతవాక నుంచి సింహాచలం వెళ్ళే రోడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మనకు సింహాచలం కొండపైకి వెళ్ళే బస్సులు అయితే ఆగుతాయి అన్నమాట. ఇక కొండపైకి రాగానే ఇక్కడ మనకు ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. మేమైతే ఫ్రెష్ అయిపోయి మా లగేజ్ అంతా ఇక్కడ లాకర్ లో అయితే పెట్టేశాము. లోపలికి మొబైల్స్ కూడా అలో లేదు కాబట్టి మొబైల్స్ కూడా ఇక్కడ డిపాజిట్ చేశాము. మేమైతే ఫ్రీ దర్శనం వెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఇక్కడ రష్ అయితే చాలా ఉంది. ఇక మేమైతే 100 రూపీస్ దర్శనం టికెట్ తీసుకొని దర్శనం క్యూ లైన్ లో అయితే వెళ్ళిపోయాము. దర్శనం వచ్చేసి మాకు జస్ట్ 15 minutes లో అయిపోయింది. ఈ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవాలయము మనకు వైజాగ్ కి 11 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఇక్కడికి రావడానికి మనకు బస్ ఫెసిలిటీ అండ్ ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి. కొండ కింది వరకు మనం ఆటోలో వచ్చినా కూడా కొండపైకి మనకు బస్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన లేడీస్ కి అయితే ఆధార్ కార్డ్ పైన ఆంధ్రప్రదేశ్ ఉంటే ఫ్రీ బస్ అయితే ఉన్నాయన్నమాట. సో పైకి పోయేలా ఎవరైతే వేరే స్టేట్ నుంచి వచ్చే వాళ్ళకి అండ్ మగవాళ్ళకి 25 రూపీస్ అయితే టికెట్ తీసుకుంటున్నారు. ఈ సింహాచల స్థల పురాణం ప్రకారం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో అయితే అవతరించడం అయితే జరిగింది. సో పూర్వం ఏంటంటే హిరణ్యకశ్యపుని నరసింహస్వామి సంహారం చేసిన తర్వాత ఆయన కోపం ఇంతకు చల్లారకుండా ఆయన మొత్తం అన్ని లోకాలైతే తిరుగుతూ ఉన్నాడు. సో ఆ టైంలో మనకు ప్రహ్లాదుడు ఆయనను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే స్వామివారు మొత్తం అంతా మనకు కదిరి, అహోబిలము, అంతర్వేది, ఇలా మంగళగిరి, ఇలా అన్ని క్షేత్రాలు అయితే తిరుగుతూ ఉన్నాడు. సో అలాంటి టైంలో ప్రహ్లాదుడు ఇక్కడ మనకు ఈ కొండ పైన, ఇది ఇంతకుముందు మనకు సింహగిరి అనే పేరుతో అయితే పిలిచేవారు. సో అదే మనకు ఇప్పుడు సింహాచలంగా అయితే అంటున్నారు. సో అక్కడ నుంచి స్వామివారిని భక్త ప్రహ్లాదుడు వరాహ అవతారంలో దర్శనం ఇవ్వడం అనేది కోరుకోవడం జరిగింది. అండ్ ఆయన కోరిక ప్రకారము మనకు ఇక్కడ నరసింహస్వామి మనకు 3 రకాల అవతారాలు, మొత్తం స్వామిగా 3 రకాల అవతారాలు దర్శనం ఇస్తాడు. సో దీంట్లో వచ్చేసి మనకు వరాహం ముఖము, సింహం తోక అండ్ మానవ శరీరం. సో దాన్ని మనకు వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ మనకు దర్శనం అయితే ఇస్తారు. సో అలాగే మనకు ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అని చూస్తే మనకు మొత్తము కళింగ ఆర్కిటెక్చర్ లో అయితే ఉంది. అండ్ మొత్తం కూడా మనకు 11th సెంచరీలో 11వ శతాబ్దంలో నిర్మించడం అయితే జరిగింది. సో లోపల వీడియోస్ అయితే అలో లేదు, బట్ లోపల అయితే మనము చూస్తే చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్ అన్నమాట. సో స్వామివారి కోపం ఎంతకు చల్లారకపోయేసరికి భృగు మహర్షికి అయితే మన ప్రహ్లాదుడు ఒక సొల్యూషన్ అయితే అడగడం జరుగుతుంది. సో దానికి భృగు మహర్షి చెప్పిన సలహా ప్రకారము స్వామివారికి చందనంతో అయితే మొత్తము కవర్ చేయడం జరిగింది. ప్రహ్లాదం తర్వాత మనకు పురూరవుడు అనే రాజు త్రేతాయుగంలో ఈ గిరిపై నుంచి విమానంలో వెళ్ళేటప్పుడు ఆ విమానం అయితే ఇక్కడ ఆగిపోయిందంట. సో అది ఎందుకు ఆగిపోయిందని చెప్పేసి పురూరవుడు ఇక్కడ ఆగి చూసినప్పుడు మొత్తం కూడా ఈ వరాహ లక్ష్మీ నరసింహస్వామి మొత్తం ఒక పుట్టలో దర్శనం అయితే ఇవ్వడం జరిగింది. సో దాన్ని మాకు పురూరవుడు వచ్చేసి మొత్తం మహర్షులకి అందరికి కనుక్కుంటే ఇది వరాహ లక్ష్మీ నరసింహస్వామి అవతారము, ఇది ఎప్పటికీ కూడా చందనంతో కప్పి ఉండాలి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అలాగే శ్రీకృష్ణదేవరాయలు కూడా కళింగ యుద్ధం గెలిచిన తర్వాత ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం అయితే జరిగింది. సో దర్శనం చేసుకొని బయటికి రాగానే మేమైతే అన్నసత్రానికి అయితే వచ్చేసాం అనమాట. సో మీకు ఇప్పుడు చూపిస్తున్నది ఇది మనకు మొత్తం కూడా అన్నసత్రానికి వెళ్ళే దారి. పబ్లిక్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నారు. కాకపోతే మాకైతే త్వరగానే దొరికిందని చెప్పాలి. లోపల వచ్చేసరికి మనకు పప్పు, వేడివేడి అన్నము, ఆలు కూర్మా అండ్ టమాటా చట్నీ, బీరకాయ చట్నీ అయితే పెట్టడం అయితే జరిగింది. సో టేస్ట్ కూడా అయితే చాలా బాగుంది. ఇక్కడ కొన్ని దేవాలయాల్లాగా కూర్చొని వస్తువు వడ్డించడం అయితే లేదు. డైరెక్ట్ మనం ప్లేట్ తీసుకెళ్ళి డైరెక్ట్ ఎంత కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు.
ఇది వచ్చేసి గజపతి చౌల్ట్రీ అన్నమాట. ఇక్కడ మనము రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. మేమైతే రూమ్ తీసుకోలేదు, ఇక టైం లేదని చెప్పేసి కిందికి వచ్చేసేటప్పుడు మనకు గాయత్రి పీఠం అయితే కనిపించింది. ఇక్కడ నుంచి మనకు బస్సెస్ అయితే కొండ కిందికి వెళ్ళడానికి అవైలబుల్ ఉంటాయి. మాకైతే బస్సు రెడీగా అవైలబుల్ ఉండే, బట్ మేమైతే కనకమహాలక్ష్మి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఆ టెంపుల్కి వెళ్ళే బస్ కోసం అయితే వెయిట్ చేసాము. సో ఫైనల్లీ బస్సు వచ్చింది, మేమైతే జర్నీ స్టార్ట్ చేసాము. వ్యూ అయితే చాలా బాగుంది. ఫైనల్లీ కనకమహాలక్ష్మి టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. అక్కడ నాకైతే చాలా పాజిటివ్ వైబ్ అయితే అనిపించింది అనమాట. ఈ టెంపుల్ అయితే షెడ్ చూస్తే నాకైతే బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ లాగే అనిపించింది. ఇక్కడ మనకు అమ్మవారికి మనం మన చేతులతో స్వయంగా పాలాభిషేకం అయితే చేసుకోవచ్చు. లోపలికి రాగానే క్రౌడ్ అయితే ఎక్కువనే ఉంది. సో మేమైతే ఫ్రీ దర్శనంలోనే వెళ్ళాము. అండ్ ఇక్కడ అమ్మవారు వచ్చేసి మనకు ఈ బావిలో అయితే వెలిసిందంట. సో ఆ బావి కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక ఈ అమ్మవారు వచ్చేసి మనకు వైజాగ్ లో ఉన్న వాళ్ళకి ఇలవేల్పుగా అయితే పూజిస్తారు. వాళ్ళు ఏ బంగారం కొన్నా, ఏ శుభకార్యం చేయాలన్నా ఫస్ట్ ఈ అమ్మవారికి చెప్పాకే స్టార్ట్ చేస్తారంట. ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అంటారు. అండ్ ఇక్కడ మనకు ఉత్సవ విగ్రహం ఉంది. అండ్ అమ్మవారికి అయితే పైన ఎటువంటి రూఫ్ అయితే ఉండదు. కడదాం అనుకున్నా కూడా అమ్మవారు అయితే రూఫ్ కట్టాలని చెప్పిందంట. ఇక్కడ మనకు అన్నదాన సత్రం కూడా ఉంది. టోకన్స్ అయితే ఇస్తారు అన్నదానం చేయాలనుకున్న వాళ్ళకి. అక్కడ నుంచి మేము డైరెక్ట్ ఆర్కే బీచ్ కి అయితే వచ్చాము. ఈ రోడ్ కి రాగానే సముద్రాన్ని చూస్తుంటే నాకైతే ఒక డిఫరెంట్ ఫీల్ అయితే అనిపించింది. ఇక్కడ మనకు పెద్ద సబ్మరైన్ మ్యూజియం అయితే ఉంది. ఈ సబ్మరైన్ మ్యూజియం కి వెళ్ళాలంటే మనకు 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక మేమైతే లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ వచ్చేసి మనకు సబ్మరైన్ కి సంబంధించిన వెపన్ అంట. ఇది ఒక బుల్లెట్ లాగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి మనకు సబ్మరైన్ కి సంబంధించిన హ్యాంగర్. ఇది వచ్చేసి మనకు దీనికి సంబంధించిన హిస్టరీ మొత్తము ఎలా పెట్టారనేది మనకు ఇక్కడ మ్యూజియం బయట అయితే డిస్ప్లే చేశారు. ఇక్కడ మనకు ట్యాంక్ బండ్ పైన ఉన్నట్టే కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం 4 మ్యూజియంస్ అయితే ఉంటాయి అన్నమాట. ఒక హెలికాప్టర్, 2 ఎయిర్ప్లేన్స్ అండ్ సబ్మరైన్ కి సంబంధించి. సో వీటన్నిటికీ కలిపి మనకు 200 ఛార్జ్ చేస్తారు. అండ్ నేనైతే సముద్రాన్ని చూస్తూ ఇక్కడ కూర్చున్నాము. సో సముద్రం వ్యూ అయితే చాలా బాగుంది. ఇక బీచ్ రోడ్ లో ఇక్కడ మనకు ముంత మసాలా అయితే ప్రిపేర్ చేసి ఇస్తున్నాడు. సో నేనైతే ప్రిపేర్ చేయమని చెప్పాను. ఒకటి వచ్చేసి 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ హ్యాండ్స్ అయితే హైజీన్ గా అయితే లేదు, బట్ ఓకే, ఇక తీసుకొని తినేసామన్నమాట. సో టెంపుల్స్ దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఫైనల్లీ మనము ఆర్కే బీచ్ దగ్గర అయితే ఉన్నాము. సో నేనైతే సముద్రాన్ని చూడడం ఫస్ట్ టైం కాబట్టి, అంటే బీచ్ లో నాకైతే కొంచెం భయం అయితే అయిన దగ్గర పోనీకి, బట్ ఇట్స్ ఆల్ ఫన్. చాలా చాలా బాగుంది వ్యూ అంతా కూడా. సో ప్రజెంట్ నేనున్నదైతే ఆర్కే బీచ్. కొంచెం ముందు పోయితే ఆనంద్ బీచ్ అంట, చూడాలా అక్కడ కూడా ఎట్లా ఉంటుందో. సో పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు. సో ఈవినింగ్ అవుతుంది, సన్సెట్ అయితే అవడానికి వస్తుంది. ఇక ఆర్కే బీచ్ నుంచి ఆనంద్ బీచ్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకు కొబ్బరి చెట్లు అయితే చాలా ఉన్నాయి. ఇక ఈ బీచ్ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ అలా బీచ్ రోడ్ అయితే నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ మాకు డైనోసార్ కనిపించింది. డైనోసార్ పక్కనే ఏదో ఎగ్జిబిషన్ అయితే నడుస్తుంది. సో ఎగ్జిబిషన్ కి అయితే వెళ్దామని చెప్పేసి పక్కన ఉన్న ఎగ్జిబిషన్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకు ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పర్ హెడ్ తీసుకున్నారు. లోపల రాగానే మనకు జైంట్ వీల్, కొలంబస్, బ్రేక్ డాన్స్, ఇలా చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్ కి అయితే ఎక్స్ట్రా మనీ ఛార్జ్ చేస్తారంట. మాయాద్వీపం అని ఒక స్కేరీ హౌస్ అయితే ఉంది. ఇక లోపలికి ఎంటర్ అవగానే స్కేరీ హౌస్ అయితే అంత భయం అనిపించలేదు. కాకపోతే సడన్ గా ఇక్కడ కూర్చున్న ఒంటికన్ రాక్షసుడు అయితే పైకి వచ్చేసాడు అనమాట. ఒక్కసారిగా భయం అయితే అయింది. సో స్కేరీ హౌస్ లో ఉన్న ఒంటికన్ను రాక్షసుడు సో ఇందాక భయపెట్టింది. థ్యాంక్ యూ. 50 రూపీస్ టికెట్ తీసుకుంటే తాజ్మహల్ కూడా వచ్చేసాము. మీకు తాజ్మహల్ చూపిస్తుంది ఇక్కడ ఉన్నది. సో ఇది తాజ్మహల్ అంటున్నారు. ఎనీవే అది సెట్, బట్ ఓకే, చూడడానికి అయితే చాలా బాగుంది. ముందున్న వాటర్ ఫౌంటైన్, సెట్టింగ్ అంతా అయితే చాలా బాగుంది. ఇక మాయాద్వీపం నుంచి బయటికి రాగానే ఇక్కడ నడుచుకుంటూ వెళ్తే కాళీమాత టెంపుల్ అయితే కనిపించింది. ఈ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని మేమైతే డైరెక్ట్ అన్నవరంకి వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోయాము. అన్నవరం రీచ్ అయ్యే వరకు మాకు నైట్ 12:30 అయింది. అన్నవరం టెంపుల్ కి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి.